ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకు వచ్చిన బోట్లను వెలికి తీయడానికి ఏపీ సర్కార్ పెద్ద యుద్ధమే చేస్తోంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ ఆధునిక కాలంలో కూడా నీటిలో నుంచి బోట్లను తొలగించడం పెద్ద సమస్యేమీ కాదు. పడవలు తొలగించేందుకు 2 రోజులు లేదా 4 రోజులు టైం పడుతుంది. కానీ వరద ప్రవాహంలో ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకు వచ్చిన బోట్లను తొలగించేందుకు రోజుల తరబడి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు హైరానా పడుతుంది? పడవల తొలగింపులో తాత్సారం ఎందుకు? రాజకీయ స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రయపడుతున్నారా? వాచ్ ది స్టోరీ. ఆగస్టు నెలాఖరున కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వరదపోటు పెరిగింది. దాదాపుగా 11.43 లక్షల క్యూసెక్ల వరద నీరు పెరిగింది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో 4 బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీని ఢీకొట్టాయి. దీని వెనుక పెద్ద కుట్రకోణం ఉందని, కావాలని కొందరు వదిలేశారని, వైసీపీ నేతల పనేనని ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. కావాలనే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద బోట్ల రాజకీయం రసకందాయంలో పడింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన బోట్లను వెలికితీసేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందనేది చర్చగా మారింది. వరదల్లో చోటు చేసుకున్న వైఫల్యాల నుంచి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. దాదాపు 50 లక్షలకు పైగా విలువ చేసే బోట్లను ఏ యజమాని కూడా ఊరికే వదులుకోరనే వాదన కూడా ఉంది. ప్రభుత్వానికి డ్యామేజీ చేయాలనే ఉద్దేశంతో కావాలనే బోట్లను వదిలేసినా విపత్తుల సమయంలో అలా చేస్తే ప్రభుత్వానికంటే ఆ పార్టీకి ఎక్కువ డ్యామేజే ఎక్కువ అవుతుందనే మరో వాదన కూడా బోట్ల యజమానుల్లో వినిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వెలికితీతతో పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది. ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో పూర్తిగా మునిగిపోయిన టూరిస్టు లాంచ్ వెలికితీత అంశం తెరపైకి వచ్చింది. దీంతో నీటిలో 3 తాళ్ల లోతులు మునిగిపోయిన పడవను తీయడం సులభమా? నీటిపై తేలియాడే పడవను తరలించడం ఈజీనా అనేది తాజాగా చర్చగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకువచ్చిన పడవలను ఒడ్డుకు చేర్చడానికి రోజుల తరబడి హైరాణ పడుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగిన నేపథ్యంలో వేరే పడవలకు లంగర వేసి సవ్య దిశలో లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చవచ్చునని కొందరు అంటున్నారు. అన్ని మార్గాల్లోకి ఇదే అత్యుత్తమ మార్గమని చెబుతున్నారు. మరోవైపు పడవలను గట్టుకు చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కాలయాపన చేసేందుకేనా అనే అనుమానాలు వస్తున్నాయి. తొలుత భారీ క్రేన్ సాయంతో పడవలను గట్టుకు చేర్చేలా చేసిన ప్రయత్నం ఫలించలేదని అధికారులు చెబుతున్నారు. స్కూబా డ్రైవర్స్ ను తీసుకువచ్చి పడవలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం కూడా ఫలించలేదని చెబుతున్నారు. చివరకు కట్టర్ల సాయంతో పడవలను ముక్కలు చేసి ఒడ్డుకు చేర్చడం సులభమని భావించారు. ప్రస్తుతం ఆ ప్రయత్నాలను కూడా విరమించుకున్నారు. పెద్ద పడవలను తెచ్చి వాటికి లంగర వేసి ప్రమాదానికి కారణమైన పడవలను తరలించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కనకదుర్గమ్మ గుడివైపు ఒక పడవను తరలించగలిగారు. తక్కిన 2 బోట్లను కూడా ఇదే పద్ధతిలో తేలిగ్గానే తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలను తరలించిన తీరును గమనిస్తే తొలగింపు వ్యవహారంలో నాంచుల ధోరణి వెనుక రాజకీయ రాద్ధాంతమే తప్ప వేరొకటి లేదని సుస్పష్టం. తాళ్లతో పోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకని పలువురు బోట్ల యజమానులు, నిర్వాహకులు అంటున్నారు.